అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి గుత్తొంకాయ కూర ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. ముందుగా వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, జీడిపప్పు వేసి దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. దాని తర్వాత 2 స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేశాను. చాలా సిల్కీ స్ట్రక్చర్తో చాలా మంచిగా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాను, ఎండు కొబ్బరి తురుము అనమాట. దీంట్లోనే చెక్క, యాలకులు, లవంగాలు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే చిన్నగా 2 రెమ్మల చింతపండు కూడా వేసుకున్నాను. చాలా టేస్ట్ వస్తుంది, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం యాడ్ చేశాను. నేను తీసుకున్నవి 1/2 కిలో వంకాయలు. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం. ఈలోపు నా వీడియోస్ అన్నీ మీరు చూస్తున్నారని నాకు అర్థమైందండి. చాలా హ్యాపీగా ఉంది. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చల్లగా అయిపోయినాయండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని ఇవి గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనము ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లోనే అల్లం, వెల్లుల్లి కూడా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. నేను ఫ్రెష్గా వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లిపై ఫ్రెష్గా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, అందుకోసమని. ఇప్పుడు ఏదైతే నేను ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నానో దాంట్లోనే వేసేసుకొని కొంచెం వాటర్, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసి థిక్ పేస్ట్ లాగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. ఒక 7 వచ్చినాయండి, 7 or 8 వచ్చినాయి. ఇవి మొత్తం కూడా మంచిగా ఫస్ట్ తోడిమేలు కట్ చేసుకొని అన్నీ తీసుకోవాలి. చాలా అసలు ఎంత సిల్కీగా, ఎంత బాగుంటుందంటే రైస్లోకి ఎక్కువగా మనకి బగారన్నంలోకి తప్ప రైస్లోకి అంత మంచిగా అనిపించదు నార్మల్గా చేసే కర్రీ, కానీ ఇది రైస్లోకి చాలా బాగుంటుంది అన్నమాట. సాల్ట్ వాటర్లో అన్నీ కూడా కట్ చేసుకొని ఇలాగా చెక్ చేసుకుంటూ ఏమన్నా పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో అని చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. అలానే నేను చాలా మంచి వీడియోస్ అన్నీ చేసి పెట్టానండి, ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏదైతే పేస్ట్ చేసుకున్నామో అదంతా కూడా ఈ వంకాయలకి లోపల స్టఫ్ చేసుకోవాలి. ఈ పంప్కిన్ సీడ్స్ అలానే వాటర్ మిలన్ సీడ్స్ వేసినందువల్ల మంచిగా క్రీమీ స్ట్రక్చర్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది, సిల్కీగా ఉంటుంది. ఇవన్నీ ఇలా పెట్టుకున్నాక కొంచెం మిగిలింది, ఇంకా దీన్ని తర్వాత మనం కర్రీలో వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని వేడైన తర్వాత కొంచెం ఆవాలు, కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే వంకాయలో స్టఫింగ్ వంకాయలు ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా అరేంజ్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా పెట్టుకొని 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఆయిల్ అంతా ఎక్కువ వేయకపోయినా సరే మంచిగా ఆయిల్ వస్తుందండి. లాస్ట్లో మనకి పైకి తేలుతుంది అన్నమాట ఆయిల్. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఇంకొకసారి మిక్స్ చేసుకొని వీటినన్నిటిని కూడా సెకండ్ టైము ఇలా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఏదైతే ఫస్ట్ టైము మనకి ఒక సైడ్ అంతా కుక్ అయింది కాబట్టి సెకండ్ టైం మనం ఇట్లా పక్కకు తిప్పేసుకొని మూత పెట్టేసుకుంటే కుక్ అయిపోతుందండి. ఇప్పుడు చూసారు కదా, మొత్తం కూడా వంకాయ కుక్ అయిపోయింది. కొంచెం ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలుపుకొని మనకు ఏదైతే మన పేస్ట్ మిగిలిందో ఆ
మిగిలిన పేస్ట్ కూడా వేసుకుందాం. అన్నీ బాయిల్ అయిపోయినాయండి, మెత్తగా అయిపోయినాయి. ఈ పేస్ట్ అంతా కూడా వేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత ఎక్కువసేపు మనం కుక్ చేయాల్సిన అవసరం లేదండి, అంటే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఆయిల్లో. ఎందుకంటే మనం ఫస్టే ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకున్నాం కదా, డ్రై రోస్ట్ చేసుకుని మనం పేస్ట్ చేసుకున్నాం కాబట్టి పచ్చివాసన ఏమీ ఉండదు. జస్ట్ ఆ పేస్ట్ వేసుకొని ఇలా కలిపేసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేనైతే మిక్సీ కడిగిన నీళ్ళు పోసాను. ఆ నీళ్ళు పోసుకొని ఒకసారి మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్లో అది స్టఫింగ్లో కొంచెం వేసాను, ఎక్కువ వేస్తే ఉడకదని సరే. ఇప్పుడు కొంచెం వేసాను కదా, మళ్ళీ ఇప్పుడు నేనేం వేసానంటే మెంతి పొడి వేసాను. మెంతి పొడి కూడా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఆల్మోస్ట్ ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. అలా అని ఇప్పుడే అయిపోలేదు కర్రీ. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, అయిపోయింది. ఇంకా మంచిగా ఆయిల్ అంతా తేలుతుంది కదా, మంచిగా అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకొంచెం థిక్గా అవుతుంది. అప్పుడు ఇంకా క్రీమీగా చాలా బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం.